మంచిది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో ప్రభువైన యేసు క్రీస్తు దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు, కీర్తి యుగ యుగముల వరకు కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనులకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, సంఘస్థులందరికీ శుభములు మరియు ఈనాటి మధ్యాహ్న కాల వందనములు తెలియచేయుచున్నా. ఈ సమయంలో దైవలేఖన భాగమును మనము ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనములు చదువుతూ ఉన్నాను. దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నా. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, 10వ వచనం, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అపోస్తలుడైన పరిశుద్ధుడైన పౌలు భక్తుడు, దైవజనుడు, యవనస్తుడైన తిమోతికి ఈ మాటలను తెలియజేస్తా ఉన్నాడు. స్త్రీలు ఏ విధముగా జీవించాలి? స్త్రీలు 3 శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఈ భూలోకంలో జీవించాలి. మొట్టమొదటి లక్షణం అనుకువ కలిగి ఉండాలి. అనగా విధేయత కలిగి ఉండాలి, లోబడాలి, తమ్మును తాము తగ్గించుకోవాలి. మొట్టమొదట దేవునికి విధేయత కలిగి ఉండాలి. రెండవదిగా తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా భర్తకు విధేయత కలిగి ఉండాలి. నాలుగవదిగా పెద్దవారందరికీ విధేయత కలిగి ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడునని దైవ గ్రంథము ద్వారా యేసు ప్రభుదేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరైతే తగ్గించుకుంటారో, తగ్గించుకొని జీవిస్తారో, దేవుడు వారిని వారి జీవితంలో హెచ్చిస్తాడు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ఆయన పరలోక మహామహిమను విడిచిపెట్టి ఆయన తను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. తను తాను కాలు వేసుకొని ఏమీ లేని వానిగా ఈ భూలోకములో జన్మించాడు. యేసు ప్రభుదేవుని జన్మ ఆయన విధేయతను తెలియజేస్తుంది. యేసు ప్రభుదేవుడే తగ్గించుకున్నప్పుడు మనము తప్పకుండా ఖచ్చితంగా తగ్గించుకోవాలి. స్త్రీలు తగ్గించుకొని లోకములో జీవించాలి. అది మంచిది, అది దేవునికి ఇష్టమైనది. తద్వారా దేవుడు స్త్రీలను బట్టి సంతోషిస్తాడు. రెండవది, స్వస్థ బుద్ధి గలవారై ఉండి, అంటే మంచి బుద్ధి గలవారై ఉండాలి. మంచి బుద్ధి కలిగి ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ ప్రేమించాలి. యేసు ప్రభుదేవుడు ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ ఒకే విధంగా సమానముగా ప్రేమించాడు. క్రైస్తవులమైన మనము, ప్రభువైన యేసు క్రీస్తు దేవుని బిడ్డలమైన మనము అందరినీ ఒకే విధంగా సమానముగా ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి అందరినీ సమానముగా ఒకే విధంగా ప్రేమించాలి. తల్లి కుటుంబ సభ్యులను, అత్త కుటుంబ సభ్యులను ఒకే విధంగా ప్రేమించాలి, సమానముగా చూడాలి. మంచి బుద్ధి కలిగి ఉండాలి. మంచి బుద్ధి ఎవరికైతే ఉంటుందో దేవుడు వారిని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, క్రమక్రమముగా దీవిస్తాడు, వృద్ధిలోనికి తీసుకువస్తాడు. గొప్పవారిగా, గనులుగా, శ్రేష్ఠులుగా యేసు ప్రభుదేవుడు చేస్తాడు అనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మూడవ మాట, సత్క్రియల చేత
తమ్మును తాము అలంకరించుకొనవలెను. మంచి పనులు చేయాలి. బీదవారికి, దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని పిల్లలకు, విధవరాండ్రకు సహాయము చేయాలి. బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వాలి, భోజనం లేకపోతే భోజనం పెట్టాలి, దుప్పట్లు లేకపోతే దుప్పట్లు ఇవ్వాలి. ఇలాగున్న బీదవారికి తప్పకుండా సహాయము చేయాలి, మంచి పనులు చేయాలి. వారు తిరిగి ఏమీ ఇవ్వకపోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువగా ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు మనందరికి ఇస్తాడు, మీకందరికీ ఇస్తాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి బీదవారికి, ఏమీ లేని వారికి, వారి నుండి ఏది ఆశించకుండా ప్రేమతో ఇవ్వాలి. యేసయ్య దేవుని ప్రేమను క్రియల్లో చూపించాలి, క్రియల్లో పెట్టాలి. వారికి సహాయము చేయాలి, ప్రేమతో సహాయము చేయాలి, సహృదయంతో, మంచి మనసుతో, మంచి హృదయంతో సహాయము చేయాలి. అప్పుడు మిమ్మల్ని బట్టి, మనల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించి నూరంతలుగా ఆశీర్వదిస్తాడు, సర్వ సమృద్ధిగా దీవిస్తాడు అని ఈ మాటల ద్వారా యేసు ప్రభుదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 3 శ్రేష్టమైన లక్షణాలు ప్రతి స్త్రీ కలిగి ఉండాలి. మొట్టమొదట అనుకువ కలిగి ఉండాలి, అనగా విధేయత కలిగి ఉండాలి. రెండవదిగా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, అనగా మంచి బుద్ధి కలిగి ఉండాలి. మూడవదిగా సత్క్రియలు కలిగి ఉండాలి. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్నవలెను, అంటే మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులే వారికి అలంకారముగా ఉండాలి. ఆ మంచి పనులను బట్టి ఈ లోకములో ఉన్న ప్రజలు, సమాజం, ప్రపంచమంతా మిమ్మల్ని గౌరవించాలి, విలువివ్వాలి, మర్యాద ఇవ్వాలి, పొగడాలి. మీరు చేసే మంచి పనులను బట్టే మీకు గౌరవము ఉంటుంది అనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మాటలను యేసయ్య దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాల్లో భద్రపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా సంఘముల కొరకు, మా పరిచర్యల కొరకు దయచేసి ప్రార్థన చేయగలరని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. May God bless you.